మోడీ గారు ఎప్పుడు వచ్చినా సరే ఈయన మీటింగ్ వచ్చేవాడు కాదు. ఆ దమ్ము ఎవరికైనా ఉందా ఇండియాలో? ఏ ముఖ్యమంత్రికైనా కేసీఆర్ గారికి ఉన్నంత దమ్ము ఉందా చూడండి. ప్రైమ్ మినిస్టర్ వస్తే ముఖ్యమంత్రి రాకుండా ఉంటాడా? ఈయన రాలా. దట్ ఈస్ కేసీఆర్. ఏం చేయలేవాడు మోడీ, ఏం చేయలేవాడు. అట్లా చేయించాడు. అటువంటి బలమైన కేసీఆర్ని ఓడించాడంటే ఇంక రేవంత్ రెడ్డి ఎటువంటి వాడు అది చూడాలి. హీరో విలన్ ఉంటే ఎంత బలమైన హీరో అంటే అంత బలమైన విలన్. అంటే ఇద్దరు నాయకులే అనుకోండి, మన ఒక విలన్ హీరో లాగా అనట్లేదు. కానీ అంత బలమైన కేసీఆర్ని ఎలక్షన్లో ఓడించాడంటే రేవంత్ రెడ్డి ఇంకెంత బలమైన వ్యక్తి అయి ఉంటాడు. ఆయన ఎంత బలంగా ప్రచారం చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఓడించి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఎందువల్ల కాలేదు? చాలామంది చెప్పేది ఏంటంటే హామీలు అమలు జరగట్లేదు. అది ఎవరు తప్పు? కేసీఆర్ గారు చేసిన పాపం రేవంత్ రెడ్డి మీద పడింది. ఎందుకంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 10 ఏళ్ళు చేశాడు, మొత్తం అప్పులు చేసి పారేశాడు. ఎందుకంటే తెలంగాణ రావడం వల్ల కొన్ని లాభాలు వస్తే కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. నష్టం ఏంటంటే తెలంగాణ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఒక విశాలమైన రాష్ట్రం అయితే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక చిన్న బుజ్జి రాష్ట్రం, ఒక కర్ణాటక సైజు రాష్ట్రం తెలంగాణ అంటే కాస్త అటు ఇటు అప్రాక్సిమేట్గా. సో ఇన్కమ్ తగ్గిపోయింది. అప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేయలేక లక్ష బడ్జెట్లు అని ఎవరిని మోసం చేశాడు? పబ్లిక్ని మోసం చేశాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టిన బడ్జెట్లు అన్నీ మోసమే. ఇదివరకు సత్యం రామలింగరాజు గారిని ఒక ఆయన్ని మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన చేసింది ఏంటంటే అదే కేసీఆర్ చేశాడు. ఏంటంటే ఎక్కువ చేసి చూపించడం. ఇంత ఆదాయం ఉంది తెలంగాణకి, అంత ఆదాయం ఉందని చేసి చూపించాడు. బడ్జెట్ అంత ఆదాయం లేదు. ఇదివరకు ఉన్న దాంట్లో 45% మాత్రమే ఉంది. అది వాస్తవం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ట్రూత్. సహజంగా ఆలోచించండి. చిన్న గారు ఏమన్నారంటే అసలు అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి మనిషికి అప్పు ఉంటాడు, అలాంటి రాష్ట్రానికి కూడా అప్పు ఉంది. దాంట్లో తప్పే ఉందంట. అప్పు ఉంది కాబట్టి కేసీఆర్ గారికి ఉన్నంత కన్నింగ్ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. ఎందుకంటే పక్క పల్లెటూరి తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. కేసీఆర్ గారి లాగా కన్నింగ్ ఆయనకు లేదు. ఎందుకో తెలుసా? లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. అప్పుడు దాదాపు కొన్ని 100 మంది రిటైర్డ్ అయిపోయేవాళ్ళు. ఆయన తెలివిగా ఏం చేశాడు? కేసీఆర్ రిటైర్మెంట్ వయసును పెంచాడు. ఆయన ఎందుకు పెంచాడంటే ఆ టైంలో అందరు రిటైర్డ్ అయినట్టయితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ఆయన తెలివిగా ఏం చేశాడు? రిటైర్మెంట్ ఏజ్ పెంచాడు. అది కన్నింగ్ అంటే. ఏమైంది? ఆయన ఉన్నంతసేపు బాగానే ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి ఆ కన్నింగ్ రాలా. ఈయన కూడా ఏం చేయాలి? 65 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు పెంచి ఉండాలి. పేడాదు లేదు. రిటైర్మెంట్ ఏజ్ 70 ఏళ్ళ వరకు పెంచినట్లయితే ఈయన ఉన్నంతకాలం ఎవడు గొడవ చేసేవాడు కాదు.